ఎండిపోయిన ఆకులు, కవర్లు, వాటర్ బాటిల్స్. ఆయన ఎలా భరిస్తున్నాడో తెలియదు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ నేను కోటప్పకొండలో ఉన్నా. కోటప్పకొండకు వస్తావా అని ఒక సాంగ్ ఉంది కదా, పాత సాంగ్ నాగేశ్వరరావు గారిది. సో నేను మొక్కుకోలే కానీ కోటప్పకొండ చూద్దామని డిసైడ్ అయ్యి ఇక్కడికి వచ్చాను. సో ఇక్కడికి ఎలా రావాలి, సో ఆ వీడియోలో మొత్తం డీటెయిల్స్ చెప్తా, ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ కోటప్పకొండ విజయవాడ నుంచి 102 కిలోమీటర్లు, అట్లాగే గుంటూరు నుంచి 42 కిలోమీటర్ల దూరంలో ఉంది. సో నేనైతే విజయవాడ నుంచి ట్రావెల్ చేశాను. మీరు ఓన్లీ కోటప్పకొండ చూడాలనుకుంటే హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్ళి అక్కడి నుంచి కోటప్పకొండ వెళ్ళడం చాలా బెటర్. మీరు ఇక్కడ చూస్తున్నది మెట్ల మార్గం. కొండ పైకి వెళ్ళాలంటే ఇక్కడి నుంచే మెట్లు స్టార్ట్ అవుతాయి. ఈ మెట్లకి పైకి వెళ్ళాల్సి ఉంటుంది. నేనైతే త్రూ వెహికలే పైకి వెళ్ళాను. చాలామంది వెహికల్స్లోనే వచ్చేస్తున్నారు. ఇక్కడి వరకు పార్కింగ్ ఉంటుంది, లోపలికి వెహికల్స్ అలో లేదు. సో ఇదంతా దేవస్థానం వెహికల్స్ కానీ ఏమన్నా ఉంటే లోపలికి వస్తే కానీ, జనరల్గా వచ్చే వెహికల్స్ అన్నీ బయటనే పార్కింగ్ ఉంది. చూడండి కొండ ఎంత పెద్దదిగా ఉందో, చూస్తున్నారా? పార్కింగ్ అక్కడి వరకే. సో ఇది మనకు పైకి వెళ్ళడానికి లిఫ్ట్లు ఉన్నాయి 2. ఈ లిఫ్ట్లోనే పైకి వెళ్ళాల్సి ఉంటుంది, లేకపోతే దీని వెనకాలే మెట్లు ఉన్నాయి. మెట్లు యూజ్ చేసి కూడా మనం పైకి వెళ్ళిపోవచ్చు. సో పైకి రాగానే మనకు లోపలికి అయితే మొబైల్స్ అలో లేదు. నేను బయట నుంచే ఒక చిన్న వీడియో షూట్ చేసుకున్నాను. ఇక్కడి నుంచి లోపలికి ఫోన్ తీసుకెళ్ళడానికి అలో లేదు. అండ్ టెంపుల్ టైమింగ్స్ ఆఫ్టర్నూన్ 1 o'clock వరకే ఉంటుంది. తర్వాత మళ్ళీ ఆఫ్టర్నూన్ 4 o'clock ఓపెన్ చేస్తారు. ఈవినింగ్ మీన్స్ నైట్ 8 or 8:30 వరకు ఓపెన్లో ఉంటుంది టెంపుల్. సో తర్వాత ఇక్కడ పాత కోటయ్య స్వామి టెంపుల్ ఒకటి ఉంది. పైన ఒక పుట్ట ఉంది. ఆ పుట్టలోనే ఒరిజినల్గా కోటయ్య స్వామి వెలిశారు. సో తర్వాత టెంపుల్ ఇక్కడ కన్స్ట్రక్షన్ చేశారు. మనం ఇప్పుడు పైకి వెళ్తున్నాం. ఇక్కడ కనిపించే స్టెప్స్ అన్నీ ఎక్కి పైకి వెళ్తే అక్కడ ఒక పుట్ట ఉంటుంది. ఆ పుట్టలోనే, ఇదిగో ఈ పుట్టలోనే స్వామివారు వెలిశారు. ఇట్లా కట్టుకుంటూ కూర్చుంటే రాళ్ళు ఇల్లే కడతావు. ఇక్కడ ఏం జరిగిందంటే మా వాడు రాళ్ళు వేరుస్తా అంటున్నాడు. వీడు చదివే 6th క్లాసు. నీకు ఇల్లు కట్టుకోవాలని ఉందంట. సో వేరే వాళ్ళు కట్టిన రాళ్ళు వీకొచ్చి ఇల్లు కడుతున్నాడు. సో ఈ దారిని బట్టి వెళ్తే పైన ఒక టెంపుల్ ఉందంట, అమ్మవారి టెంపుల్. సర్కిల్లో మనుషులు కనిపిస్తున్నారు కదా, మూవ్ అవుతున్నది. పైకి ఒక 4 kilometers ట్రావెల్ చేస్తే ఒక అమ్మవారి టెంపుల్ ఉంది. సో మేమైతే అంత సాహసం చేయలేదు. ఇక్కడి నుంచి మాత్రం కోటప్పకొండ వ్యూస్ అదిరిపోయాయి. అసలు చాలా చాలా బాగున్నాయి. అక్కడ శివుడు బొమ్మ పెట్టారు, పక్కనంతా ఐస్ క్రీమ్ కప్పులు. అక్కడ కాళ్ళ దగ్గర ఐస్ క్రీమ్ పుల్లలు, ఐస్ క్రీమ్ పేపర్స్ వేసేది మెంటల్. ఇక్కడ ఎవరైతే అమ్ముతుంటారో వాళ్ళే ఒక డస్ట్బిన్ పెట్టి అలవాటు చేయాలి. ఇదేం పిచ్చో నాకైతే అర్థం కాదు. చూడండి ఒకసారి, ఆ హ్యాండ్ ప్రింట్స్ అన్నీ వేశారు శివుడి ఈప్ మీద. వాళ్ళు ఏమనుకుంటున్నారు, దేవుడు అనుకుంటున్నారా లేకపోతే మరేంటో అర్థం కావట్లేదు. కానీ అసలు చాలా ఎంబారసింగ్ సీన్ నేను ఇప్పుడు అలా చూసింది. అయితే అసలు ఏం బాగాలేదు. మావాడికి అయితే అసలే నచ్చలేదు. ఈ శివుడి బొమ్మ పక్కనే కూర్చొని ఐస్ క్రీమ్ పుల్లలు తినేసి పక్కనే పడేస్తున్నారంట. వాడు తెగ ఫీల్ అయిపోతున్నాడు. సరే ఇంకా అలా అలా అనుకుంటూ స్టెప్స్ దిగి కిందికి వచ్చాము. పాత కోటయ్య స్వామి టెంపుల్ నుంచి ఇవన్నీ మెట్లు దిగి కిందికి అయితే వచ్చేసాము. సో ఇక్కడ అసలైన వ్యూ ఉంది. అసలు ఎంత బాగుందంటే బయట వ్యూ. సో ఇది మనకు జనరల్ టెంపుల్ లోపలికి వెళ్ళే దారి, ఇది బయటికి వెళ్ళే దారి. దీన్ని ఎదుర్కొండానే పెద్ద శివలింగం ఒకటి ఉంది. చాలా బాగుంది వ్యూ అయితే. మా దర్శనం అయితే చాలా తొందరగానే అయిపోయింది. వీక్ డేస్లో వచ్చాము. వీకెండ్ అయితే మోస్ట్లీ ఒక 1 hour అట్లా టైం పట్టవచ్చు. మాకైతే 1/2 hour లోపే దర్శనం అయిపోయింది. నేను చివరిగా 2016లో వచ్చాను ఇక్కడికి. అప్పుడు తీసుకున్న ఫోటోలు ఇవన్నీ. మా ఫాదర్తో కలిసి వచ్చాను. ఈ ఫోటోలన్నీ అప్పటివే.
ఇది టెంపుల్ ఎగ్జిట్ గేటు. సో ఎండ ఎక్కువగా ఉండడం వల్ల ఒక 1 అవర్ ఇక్కడ టైం స్పెండ్ చేసి ఆ తర్వాత మా జర్నీ స్టార్ట్ చేసాము, రిటర్న్ టు విజయవాడ. పావుతక్కువ 2 చెప్పు. పావుతక్కువ 2 ఆ టైం అయింది మేము మూవ్ ఆన్ అయ్యేసరికి. సరే, ఇక్కడ మీకు ఒక ప్యారెట్ అరుస్తున్న సౌండ్ వినిపిస్తాను చూడండి, అది ఎట్లా ఉందో మీరు ఒకసారి విని నాకు చెప్పండి. ఎక్కడుంది? డబ్బులు వేయడం కోసం. ఈ ప్యారెట్ అరుపు బాధతో అరుస్తున్నట్టు మీకు అనిపిస్తే మీరు కూడా నాలాగా ఆలోచిస్తున్నట్టే. ఇక్కడ మావాడు అడిగింది ఏంటంటే, ఆ ప్యారెట్స్ ఎందుకు ఎగిరిపోవట్లేదు అని అడిగాడు. ఆ చిలక జ్యోతిష్యం చెప్పేవాళ్ళు ఆ డోర్ ఓపెన్ చేస్తే. సో నేను చెప్పాను, వాళ్ళు రెక్కలు విరిచేస్తారు, అందుకే ఆ ప్యారెట్స్ ఎగరవు అని. సో ఇది ఎంతవరకు నిజమో నాకు కూడా తెలీదు, నాకు తెలిసింది చెప్పాను, నేను విన్నది చెప్పాను. అవునో కాదో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా టెంపుల్ నుంచి బయటకు అయితే వచ్చేసాము. సో ఇక్కడ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే, చాలా శివాలయాలు ఉంటాయి, కానీ ఇక్కడ శివుడు దక్షిణామూర్తి రూపంలో ఉంటాడు. అదే ఈ టెంపుల్ స్పెషల్. జనరల్గా హరిహరులు ఇద్దరూ ఒకే చోట ఉన్న టెంపుల్ ఇది మాత్రమే. ఇట్లాంటి టెంపుల్స్ చాలా తక్కువగా ఉంటాయి. సో టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పెద్ద పెద్ద విగ్రహాలు చాలా పెట్టారు కొండ చుట్టూ. వినాయకుడు, అట్లాగే శ్రీ మహావిష్ణువు, బ్రహ్మ, ఇవన్నీ చాలా పెట్టారు. కొండ ఎంట్రన్స్లోనే ఉంటుంది పెద్ద వినాయకుడి విగ్రహం. చూడడానికి చాలా బాగుంటుంది, అసలు మనం చూపు తిప్పుకోలేము. ఏం అనక్కర్లేదు, ఏమన్నా ఉపయోగం లేదు, పిచ్చి కదా. దేవుడు ఆయనని కట్టిన తర్వాత రాశారు, కట్టక ముందు రాశారు? కట్టిన తర్వాత వేశారు. ఇక్కడ వినాయకుడు కూర్చున్న పీఠం మీద లవ్ సింబల్స్, నేమ్స్ రాశారంట. అది మా వాడి బాధ. సరే, ఇదంతా అయిన తర్వాత వినాయకుడు వైపు కొమ్ము ఎందుకు ఇరిగిందో ఆ స్టోరీ. ఆ చేతిలో కొమ్ము గుర్తుగా చూసా చేతిలో కొమ్ము ఆయన కొట్టాడు ఆ గ్రంథం రాయడానికి, ఆ కొమ్మే అది. ఓకే. ఆ తర్వాత ఋషి వచ్చాడు, గ్రంథం తర్వాత ఋషి వచ్చాడు. అలా మా కోటప్పకొండ యాత్ర కంప్లీట్ చేసుకొని రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేసాము. రిటర్న్ జర్నీలో అక్కడక్కడ ఇలాంటి విగ్రహాలు పెట్టారు. సో కాళీయమర్దనం విగ్రహం, అట్లాగే శ్రీ మహావిష్ణువు పాల సముద్రం మీద శయనించినది, అట్లాగే బ్రహ్మదేవుడివి, ఇలా చాలా విగ్రహాలు పెట్టారు. అండ్ పిల్లలు ఆడుకోవడానికి కూడా చిన్న చిన్న పిక్నిక్ స్పాట్ లాగా ఉన్నాయి. సో ఈ డక్స్ అయితే చాలా బాగా అల్లరి చేస్తున్నాయి. సో అండ్ సమ్మర్ కదా, చాలా రిలాక్స్ అవుతున్నాయి వాటర్లో. ఎండిపోయిన ఆకులు, కవర్లు, వాటర్ బాటిల్స్, ఆయన ఎలా భరిస్తున్నాడో తెలియదు. ఇదంతా సృష్టించింది ఆయనేగా, భరిస్తాడు, ఏం చేస్తాడు మరి. ఈ మొత్తం కోటప్పకొండ ట్రిప్లో నన్ను బాగా అట్రాక్ట్ చేసింది ఈ శ్రీ మహావిష్ణువు విగ్రహమే. దూరం నుంచి ఆయన కూర్చొని, లేదా అట్లా పాల సముద్రంలో ఆయన అట్లా కూర్చొని చూస్తున్నట్టుగా అనిపించింది. చాలా బాగుంది విగ్రహం అయితే, చాలా కళగా ఉంది. ఈ డక్స్ ఆడుతుంటే చాలా బాగుంది కదా చూడ్డానికి. సో ఇంకా ట్రిప్ అయితే అయిపోయింది. బ్యాక్ టు విజయవాడ, దెన్ బ్యాక్ టు హైదరాబాద్. ఫ్రెండ్స్, ఇది నా కోటప్పకొండ ట్రిప్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంతవరకు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.